మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ కృపాస్తాలకు తండ్రి ఈ యొక్క తండ్రి కూడికను అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసువారి యొక్క శ్రేష్ఠుడు నామపరం తండ్రి ఆమె క్రీస్తునందు సంఘస్థులందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి 2 వారాలుగా రూతు గ్రంథం గురించిన విషయాలను మనం ఆలోచించుకుంటా ఉన్నాం. మొదటిగా ఏం ఆలోచించుకోవటం జరిగింది? తరాల గురించి మాట్లాడుకోవటం జరిగింది. దాంట్లో ఉన్న నీతి ఏంటనంటే, తరాలు ఎన్ని తరాలు? 10 తరాల వరకు కూడా. ఎందుకనంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ బాగోలేని వారిని వివాహం ఆడటం ద్వారా ఇశ్రాయేలీయులు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారు జీవము గల దేవుణ్ణి వెంబడించరు. అదేవిధంగా వారికి ఉన్న క్రమం, వాళ్ళకు ఒక చట్టం అంటూ లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి దేవుడేమిచ్చాడు? ఒక చట్టం ఇచ్చాడు అన్నది మొదటి భాగంగా మనం ఆలోచించుకున్నాం. మీకు అందరికి గుర్తుంది కదా? ఓకే. 2 ఏం ఆలోచించాం? అవిశ్వాసం వల్ల వచ్చే నష్టాలు అన్నవే నిన్న వారం మనం ఆలోచించడం జరిగింది. ఒకసారి ఆలోచిద్దాం. ఎస్తేరు గ్రంథానికి వచ్చింది. ఒకసారి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి మళ్ళా చదవండి. క్షమించండి, రూతు గ్రంథం చదవండి. ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను అన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నిజంగా దేవుడి యొక్క మాటలు మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనము ఒక క్రమశిక్షణలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మానవుడికి ఏమి లేకుండా పోయిందంటే ఒక క్రమశిక్షణ అన్నదే లేకుండా పోయింది. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే స్కూల్లో మీరు గమనించండి, పిల్లలకి ఏముండాలి అంటే వారు ఏ విధంగా ఉండాలి అన్నది ఒక క్రమం, ఒక శిక్షణ. మానవ వాళ్ళకు కూడా ఏమి లేకుండా పోయిందని అంటే, ఈ మానవ జాతికి ఏమి లేకుండా పోయిందంటే ఒక క్రమశిక్షణ అన్నది లేకుండా పోయింది. నచ్చినట్టుగా మనిషి జీవిస్తూ ఉన్నాడు, నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, తనకు తోచిందే చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఎన్నుకున్న ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గమే కరువులు, లేకపోతే కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే మానవుణ్ణి క్రమశిక్షణలో పెట్టడానికి వస్తాయి. ఈరోజు మీరు ఆలోచించండి, ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు 1 నెల రోజులు వర్క్ లేకపోయేసరికి ఎంత విలవిల్లాడిపోయారు మన వాళ్ళు. ఎన్ని రోజులు? 1 మంత్. అదే 1 ఇయర్ అయితే ఒక్క నెలకే గిలగిలలాడిపోయామే. 1 నెలకి మనం విలవిల్లాడిపోయాం. నిజంగా ఎందుకు విలవిల్లాడిపోతున్నాం అని అంటే, ఓ పక్కన తిన్నా తినకపోయినా ఏం కట్టాలి? చీట్లు కట్టాలి, వారం కట్టాలి, కొంతమందికి నెల కట్టాలి. వారం ఆ రోజు వస్తే టెన్షను, సాయంత్రం మాటలు నిద్ర పట్టదు. భార్య వచ్చి అండి పడుకోండి అంటే నిద్ర పడతలేదు, పొద్దున్నే ఆడు వచ్చేస్తాడు. ఎముడు వచ్చినట్టు ఫీల్ అవుతాం.
మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేశములో ఏమొచ్చిందంట? ఎందుకు వస్తున్నాయి? అసలు ఈరోజు మనకి ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ ఇరుకులు, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయనంటే కొన్నిసార్లు మానవ తప్పిదం వల్ల కూడా ఏమొస్తూ ఉంటాయి? ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల కూడా ఏమొస్తాయి? మానవుణ్ణి క్రమశిక్షణలో పెట్టడానికి. మనం ఇది ఎక్కడ మనం ఆలోచించవచ్చానంటే ఆది కాండంలోనే మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండానికి వచ్చండి ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయము చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఉంటిని గనుక. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అందుకు ఆయన అని తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూడండి, దేవుడు ఆనాడు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? తోట చెట్లలో ఫలాలన్నీ కూడా ఏం చేయొచ్చు? దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ కండిషన్ పెట్టాడు. ఈరోజు దేవుడి మార్గంలోనికి రావడం మనిషి స్వేచ్ఛగా భావించడం లేదు. దాన్ని దేవుడు ఏమన్నా మిగిలిన ఫలాలు పెట్టకుండా, ఏ ఫలాలు పెట్టకుండా ఒక్క పండే పెట్టాడా? ఇంకా ఫలాలన్నీ కూడా పెట్టాడా? చాలా ఫలాలు పెట్టాడు. అంటే ఆకలి తీరడానికి అవకాశం ఇచ్చాడా లేదు దేవుడు? కానీ చూపు ఎక్కడుంది? చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయా లేదా? మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇంకా ఈరోజు మన వాళ్ళు ఉన్నారో, జ్యూసులు ఉన్నాయా లేదా? యాపిల్ జ్యూస్ ఉంది, బత్తాయి జ్యూస్ ఉంది, బనానా ఉంది, ఇంకేముంది? క్యారెట్ ఉంది. బీట్రూట్ తాగితే రక్తం ఏమవుతుంది? కానీ వీళ్ళు బీట్రూట్ తాగరు, బీరు తాగుతారు. మన మధ్యలో ఒక ఆయన్ని అడుగుతుంటే, మేము చేసే పనండి ఒళ్ళు నొప్పులండి, అందుకని మేము మరి జ్యూస్ తాగవయ్యా అన్నాను. బలం రావాలంటే ఏం చేయాలి? చాలా ఉన్నాయి, జ్యూసులు చాలా ఉన్నాయి, కానీ ఏం తాగుతున్నారు? ఇంకా అది ఎలా తయారవుతుందో తెలుసా? చాలా దరిద్రం అన్నమాట అది. పురుగులు, అవి కుళ్ళిపోయిన పళ్ళు, చెప్పులు, ఏమండి, ఇంకా రకరకమైన వ్యర్థ పదార్థాలన్నీ కూడా, ఆ వ్యర్థ పదార్థాలన్నిటినీ పులియబెట్టి కుళ్ళబెట్టేసేసి ఏం చేస్తారో, డ్రైనేజ్ నీరు తాగినా ఒకటే, ఆ మందు తాగినా ఒకటే. ఒకసారి నీకు తెలియక దాన్ని ఎలా తయారు చేస్తున్నారో నీకు తెలియక డ్రైనేజీలో నీళ్ళు ఎవడం తాగుతాడా? ఆ డ్రైనేజీ నీరైనా ఒకటే, అదైనా ఒకటే. అందులో కుళ్ళిపోయిన పదార్థాలు చూడండి. డ్రైనేజీలో ఏముంటాయి? క్రిములు తిరుగుతూ ఉంటాయి. తిరగవా? చూడండి, మీరు ఎప్పుడన్నా మీరు గమనించిన పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మందు కూడా కుళ్ళిపోయిన పదార్థాల నుండి తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు మనం వాటి జోలికి వెళ్ళకూడదు అని అంటే, అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆ రోజు చాలా పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఏమండి, ఆదాము అవ్వలు ఏం చేశారు? జాగ్రత్త, ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటను దాటడం వల్ల ఏమొస్తూ ఉంటాయి? మనకి ఇబ్బందులు వస్తాయి. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నటువంటి ఆ లైఫ్
సంతోషంగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నటువంటి ఆ లైఫ్లో దేవుడు ఏం చేయాల్సి వచ్చిందనంటే వారిని వేరుపాటు చేయాల్సి వచ్చింది. అంటే వేరే కాపురం పెట్టించాల్సి వచ్చింది. అసలు వేరే కాపురం ఎందుకు పెడతారు? పెళ్ళైన కొత్తలో వేరే కాపురం పెట్టేస్తున్నారంటే అర్థం ఏంటమ్మా? ఇటు తింటున్నాడు తప్ప పనికి వెళ్తలేదు. ఒరే ఇప్పుడు దాకా నువ్వు అక్కడవే నువ్వు మళ్ళా నిన్ను నీ భార్యని వీళ్ళందరినీ పోషించేటప్పుడు నాకు అయిపోతుంది, వీడికి బాధ్యత తెలియట్లేదు, అర్జెంటుగా అబ్బాయి దుకాణం సర్దే పక్కన రూమ్ ఉంది ఆ రూమ్లోకి షిఫ్ట్ అయిపో, నీకు గ్యాస్ పొయ్యా, నీకు కట్ట బియ్యం, ఇంకా ఏవైతే కూరగాయలు ఉన్నాయో 4 మొఖాన్ని ఆడేస్తానో శుభ్రంగా నువ్వు నీ సంసారం మీద నువ్వు చేసుకోరా బాబు అంటారు. ఎందుకంటే బాధ్యతలు రావాలని. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందనంటే కొంతమంది పిల్లలు ఎవరి మాట వెనక, తల్లిదండ్రుల మాట వెనక వాళ్ళు ఏం చేస్తారనంటే కొంచెం సెపరేట్ చేస్తారు. ఎందుకంటే బాధ్యత తెలియాలి, వారు ఒక క్రమశిక్షణలో ఉండాలి. లేకపోతే ఏం చేస్తారని వాడికి ఎప్పటికీ కూడా బాధ్యత తెలియదు, రేపొద్దున పిల్లలు వచ్చినా బాధ్యత తెలియదని తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో దేవుడు కూడా అలాగే ఆలోచించడం జరుగుతుంది. అలాగే ఆలోచించిన దేవుడు అప్పుడు దాకా సంతోషంగా ఉన్నటువంటి వారి జీవితంలో ఏం జరుగుతుంది చూడండి, ఏమని మాట్లాడుతున్నాడో 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం 3:10. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. ఏమండి ఆదాము గారికి ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఎందుకు వస్తుంది చెప్పండి? దేవుడి మాట వినటం వల్ల, వినకపోవటం వల్ల. ఒకసారి ఆలోచించండి. దేవుడి మాట వింటే ఇబ్బందులు వస్తాయా? దేవుడి మాట వినకపోతే ఇబ్బందులు వస్తాయా? ఇక్కడ ప్రారంభం నుంచి గమనించండి, మన పితరులు ఆది దంపతులు ఎలా వారు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు ఏదైనా సమస్య వస్తుంది అని అంటే అది మనం చేసుకోవటం వల్ల వస్తుందా లేదా అన్నదే మనకు స్పృహ ఉండాలి. ఈరోజు నేను వాక్యానుసారంగా వెళ్తున్నానా లేదా, ఏదైనా ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చినప్పుడు మనకి ఒక ఆలోచించుకునే ఒక జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇస్తాడంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఆదాము అవ్వలకి నొప్పి తెలియట్లేదు. ఏ నొప్పి తెలియట్లేదు? ఫలాలు వచ్చేస్తున్నాయి, కోసుకుంటున్నారు, తింటున్నారు, కోసుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, సరదాగా ఉంది, హ్యాపీగా ఉంది, వాళ్ళకి పని ఉంది. కాకపోతే ఆ పనిలో ఏం లేదు వాళ్ళకే. అప్పటికి దేవుడు ఏం చేశాడు? బాధ్యత ఇచ్చాడు. ఏదైనా తోటలో ఉండమన్నాడు, హ్యాపీగా ఉండమన్నాడు, ఫ్రూట్స్ తినమన్నాడు, హ్యాపీగా ఉండండి అన్నాడు. కానీ వీళ్ళకి అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిలో ఏం చేశారు? వీళ్ళు నమ్మకత్వం చూపించలేకపోయారు. వెంటనే ఏం జరిగింది చెప్పండి? ఈరోజు చాలామంది చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. చెప్తున్నారా లేదా? ఎందుకు వస్తున్నాయమ్మ సమస్యలు? వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల వస్తున్నాయా? వాక్యానికి అనుకూలంగా వెళ్ళడానికి వస్తున్నాయా? ఈరోజు ఎన్నిసార్లు ప్రార్థించినా మాకు ఇబ్బందులు పోవట్లేదు అంటున్నారంటే దేవుళ్ళలో లోపం ఉందా, మనలో లోపం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచిస్తే మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటామంటే సరి చేసుకుంటాం. దేవుడు మహాజ్ఞానం కలిగిన వాడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వాడే బెత్తం. ఏమండి తర్వాత ఏం చేశాడు చూడండి, స్త్రీకి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? 23వ వచనం చూడండి ఒకసారి. 23 దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని ఏం చేశాడట? అరే బాబు నువ్వు ఎక్కడ ఉండద్దు, వెళ్ళిపో, ఏదేను తోటలో నుండి వెళ్ళిపో,
ఏదైనా తోటలో ఉండి నీకేం తెలుస్తులేదు, నీకు ఇబ్బందులు నీకు కష్టాలు ఏం తెలుస్తలేదు, అంతా బాగా చూసుకుంటున్నాను కదా, ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడుతుంటే నీకు తెలియక నువ్వేం చేస్తున్నావు అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కనుక ఏదైనా తోటలోంచి వెళ్ళిపోతే నీకు బాగా తెలుస్తుంది, నువ్వు ఒక క్రమశిక్షణలో ఉంటావు, నువ్వు ఎంత తప్పు చేసావో నీకు అర్థమవుతుంది అని దేవుడు క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఏం చేశాడనంటే ఏదేను తోటలో నుండి నేలను సేద్యపరచడానికి ఎంత కష్టం వచ్చిందండి. కష్టపడితే కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. అందుకే కూటి కొరకు ఎన్ని విద్యలు వచ్చేసినాయి అంట. సరే, మీకు ఇందంతా ఎందుకు చెప్పానంటే ఇదంతా ఒక ఎత్తు. ఏదంతా? ఇప్పుడు దాకా కష్టపడని జీవితం కష్టాలు పడే పరిస్థితి వచ్చేసింది. అంటే చెమటోడిస్తే గాని ఏమి రాదు, ఫలితం రాదు. వారు చెమటోడ్చాలి, కష్టపడాలి, ఫలితం రావాలి. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం, చెమటోడ్చి దాని ఫలం తింటున్నాం. కానీ ఇంకా మితిమీరిపోతే, మనిషి ఇంకా క్రమంలో లేకపోతే, మనిషి తన తాను సరి చేసుకోకపోతే అప్పుడు వచ్చే ఏంటంటే కరువులు. ఇప్పుడు దాకా కష్టపడితే ప్రతిఫలం వస్తుంది, కానీ కష్టపడినా ప్రతిఫలం రాకపోతే, మనం ఎంత కష్టపడినా చిల్లుపడిన సంచిలాగా అయిపోతుంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. ఆ రోజుల్లో కరువు వచ్చిందంట. రూతు గారు ఆ కాలములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో మిస్టేక్. కరువు అని అంటే ఎలా ఉంటుందంటేనండి, తినటానికి తిండి ఉండదు, ఏమండి కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఏమండి పిల్లలకి సదుపాయాలు చూడడానికి కానీ కుటుంబానికి సదుపాయాలు చూడడానికి కానీ, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే మనకి చూపించుకోవడానికి కూడా మన దగ్గర ఏముండదు. కుటుంబం అంతా ఏమైపోతుంది అంటే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఏమైపోతుంది? కుదేలైపోతుంది. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అంటే మనిషి చేస్తున్న పొరపాట్లు ఎవరి నెత్తి మీదకి వస్తున్నాయి? ఎవరి నెత్తి మీదకి వస్తున్నాయి? మరలా మన నెత్తి మీదకి వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి తను సరవడానికి దేవుడు పెట్టినటువంటి పరిస్థితులు. చూద్దాం ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. లేవీ కాండంలో మనకు కనబడుతుంది, చూద్దాం. లేవీ కాండము 26వ అధ్యాయము, లేవీ కాండము 26వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధన మీరున్నట్లును, మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను, కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు. మిమ్మల్ని ఎవరునో తరుముకుపోయినా మీరేమే చేస్తారో. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? ఎవరు చెప్తున్న మాటలండి? ఎందుకు వస్తున్నాయండి ఈ పరిస్థితులు? ఈరోజు మనిషికి ఎన్ని దెబ్బలు తగిలినా దేవుడు ఎంత దండించినా ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు ఏం చేసుకుంటున్నాడో పొరపాట్లు చేసుకుంటానే వెళ్ళిపోతున్నాడు. దేవుడు బుద్ధి చెప్పడానికి ఒక బెత్తం వాడుతున్నాడు. అది నీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు. ఎప్పుడైనా ఒక పరిస్థితి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాక్యానికి ఏమన్నా వ్యతిరేకంగా వెళ్తున్నామా అన్నదే ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు
ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది మనకు కనబడుతున్నారు? కుటుంబం అంతా కూడా ప్రభువుని కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘ కార్యక్రమాలకు సహకారులుగా ఎంతమంది ఉంటున్నారు? సంఘములో ఉన్న కార్యక్రమాలకు ఎంతమంది హాజరవుతున్నారు? ఏమంటే ఎన్ని మిస్టేకులు అండి, ఎన్ని మిస్టేకులు చేస్తున్నారు చెప్పండి. ఈరోజు పిల్లలు వారి జీవితాలు ఏమండి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని ఏం చేస్తున్నారో గాలికి వదిలేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఏమంటే మనిషి చేస్తున్న పొరపాట్లు ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడండి, 1, 2, 3, 4 అనంటే ఏమండి లెక్కలేనన్ని పొరపాట్లు ప్రతిరోజు మానవుడు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అనుకుంటున్నాడంటే ఏదో విధంగా క్రమశిక్షణలో పెట్టాలి మనిషిని, ఏదో విధంగా. పోనీ ఈ విధంగా వెళ్ళటం ద్వారా ఒకవేళ తప్పు తెలుసుకుని సరి చేసుకుంటాడేమో అని దేవుడు చూస్తున్నాడట, కానీ మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి. అందుకే దేవుడు ఆ కాలంలో మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే అది ఆ కాలానికే అనుకోకండి, ఈ కాలానికి కూడా ఏమవుతుంది, మనకందరికీ కూడా వర్తిస్తుంది. చూడండి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 19వ వచనంలో 19వ వచనం 18 ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని ఏం చేస్తాను, బెత్తమంట. ఎన్నంతలుగా? 7 అంతలంటే ఒక దెబ్బ తగిలింది, ఒక్క దెబ్బకి సరి అవ్వకపోతే ఎన్ని దెబ్బలంట? ఓ మాట అంటూ ఉంటారు కదా, మనిషికో మాట. నిజంగా గొడ్డైనా బెటర్ ఏమో ఏమండి, గొడ్డైనా బెటరే కదా. గొడ్డుకి ఒక దెబ్బ అన్నా ఏం చేస్తుంది, మాట అంటది. కానీ ఈరోజు గొడ్డు కన్నా దారుణంగా ఉంది పరిస్థితి. ఎన్నిసార్లు తోలుకు రావాలి చచ్చికి, నడండి 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 ఆదరం అంటాం కదా. దొనల్ని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, ఏమిచ్చి కొడతారు. ఈరోజు ఎన్నిసార్లు బతిమాలినా ఏమండి గొడ్డు బెటరే కదా. దాన్ని ఒక దెబ్బ కొడితే ఆ తాడు కట్టుకున్నా ఆ తాడుచుకుని ఏం చేస్తుంది అది. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చెప్పినా వింటలేదట, ఎన్నిసార్లు చెప్పినా వారు పొరపాట్లు మానట్లేదట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఎన్నిసార్లు నేను దండిస్తాను, 7 అంతలు దండిస్తాను. ఇంకా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలె ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఇంకా ఎంత కఠినమైన నిర్ణయం తీసేసుకున్నాడంటే దేవుడు, ఆకాశాన్ని ఎలా మార్చేస్తాడట, భూమి ఎలా మారిపోద్ది. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశం ఇనుమైపోయింది ఎప్పుడన్నానే? భూమి ఎప్పుడన్నా ఎత్తడైపోయిందా? దీంట్లో ఉన్న అర్థం ఏంటి? ఆకాశం నుండి ఏమొస్తుంది మనకే? ఇప్పుడు వర్షం రాకుండా ఏమైపోద్దట, ఆకాశం ఇనుమైపోద్దట, భూమి ఏమైపోద్దట, ఎత్తడి చాలా వీటు. ఎత్తడి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ పైనేమో ఇనుము, అంటే రూపకాలంకరంగా చెప్తున్నాడు. పైనేమో ఇనుము అయిపోయిందట, కిందేమో పైనుంచి ఈటే మనకే, కింద నుంచి వీటే. పైన కాలిపోతుంది షెడ్డు, కింద కాలిపోతుంది, పైన కాలిపోతుంది, కింద కాలిపోతుంది. ఇప్పుడు పైన కింద కాలిపోతే మధ్యలో మనం ఏమైపోతాం? వర్షం రాకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మన కడుపులు నిండవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి కలిగిన కారణం ఏంటంటేనట, మానవుడు ఎవరి మాటలను పక్కన పెట్టేస్తున్నాడట. నిజంగా అంత ప్రమాదం ఉందంటారా? అంత ప్రమాదం ఉందంటారా? ఈరోజు ఆలోచించండి, మన పరిస్థితులు సంవత్సరాల తరబడి ఎందుకు కొంతమంది పరిస్థితులు అలా ఉండిపోతున్నాయి?
ఎందుకని ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోవలసి వస్తుంది? దేవుడు ఏమన్నా చెప్పాలనుకుంటున్నాడా? మనిషిని సరిచేయాలనుకుంటున్నాడు. ఒక సన్మార్గములో సక్రమమైన పద్ధతిలో మానవుణ్ణి పెట్టడానికి దేవుడు ఉపయోగించే బెత్తం ఈ కరువు. కొన్నిసార్లు అనారోగ్యాలైనా సరే, కొంతమందికి అనారోగ్యాలు కావచ్చు, కొంతమందికి రుణాలు కావచ్చు, కొంతమందికి కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరమైనది ఏదైనా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఎదుగుదల లేకపోవటం కావచ్చు, పరిస్థితుల్లో సమాధానం లేకపోవటం కావచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుందనంటే, పిల్లలు ఆలోచించండి, ఆనాడు ఆదామవ్వలు చేసిన తప్పే ఎవరు కూడా చేస్తున్నారు. మరి మాటింటే ఎలా ఉంటుంది? ఆయన మాటింటే ఎలా ఉంటుంది అని అంటే, ఆయన మాటింటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న హెచ్చించును. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో. దేవుడి మాట ఏం చేయాలంట? దేవుడి మాట ఏం చేయాలి? ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అంటే ఏంటి? గుడ్లప్పగించి చూడటమా? ఈరోజు చాలా మంది ఇంటర్నెట్టే ఉంటారు. శ్రద్ధగా వినడం అంటే ఏంటి? గొడ్లప్పగించి చూడటం కాదు. శ్రద్ధగా వినడం అంటే చేతులు కట్టుకుని విన్నంత మాత్రానది శ్రద్ధగా వినడం కాదు. వినడము అని అంటే పాటించడం. ఆయన మాటలు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడం అని అంటే పాటించడానికి సిద్ధపడటం. ఆయన ఒక ఆజ్ఞ ఆయన బయలుపాటు చేసినప్పుడు ఆ ఆజ్ఞను పాటించడానికి సంసిద్ధతగా ఉండడం శ్రద్ధగా వినడం. ఇప్పుడు శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందంట? చూడండి, మంచి మాట అంటున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఎన్నిసార్లు చెప్తున్నాడు దీవెనలు? ఎన్నిసార్లు చెప్తున్నాడండి? పట్టణంలో ఉన్నా అంట, పొలంలో ఎలా దీవించబడతాం? పొలంలో ఎలా దీవించబడతాం? ఈరోజండి రైతులకి ఏమొస్తున్నాయి చెప్పండి? నష్టాలు వచ్చేస్తున్నాయి. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి. పంటల పండగే సరే, కరెక్టే. ఎందుకు వస్తున్నాయి? దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏదో మనిషి చేస్తున్నాడు. పట్టణంలో దీవించబడతామంట, పొలంలో దీవించబడతామంట, బయటికి వెళ్తే దీవించబడతామంట, లోపలుంటే దీవించబడతామంట. ఈ దీవెనలన్నీ ఎవరి మీదకి వస్తాయి అంటున్నాడు? ఈరోజు మనం ఎక్కడడితే అక్కడ, మన చెయ్యి అడితే అక్కడ ఏమైపోతుంది? మసి. మనం మసే, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మసే, బూడిద. నిజంగా ఆలోచించండి. ఈరోజు నిజంగా సంవత్సరాలు తడబడి మానసికమైన ఎన్నో ఇబ్బందులు, పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎన్ని దీవెనలు మాట్లాడుతున్నాడో చూడండి. ఇంకా ఎన్ని దీవెనలు మాట్లాడుతున్నాడో. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ గర్భఫలము పొలంలో దీవించబడతామంట. నీ గర్భఫలం ఎలా దీవించబడుతుంది? ఈరోజండి పిల్లల విషయంలో మానసికమైన క్షోభ అనిపించే వాళ్ళు ఉన్నారు.
మీరు చాలా జాగ్రత్తగా వినండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. దేవుడు మాట వింటే దీవించబడతాం, పొలంలో దీవించబడతాం. అంటే మన పనిని మన చేతికి దేవుడు ఏం చేస్తాడో దీవిస్తాడో అది మన చేతికి వచ్చేలా చేస్తాడు. ఇంకో విషయం అంటే నీ గర్భఫలం, ఇప్పుడు దేవుడు మాట వింటే గర్భఫలం ఎలా దీవించబడుతుంది? గర్భఫలం కూడా ఎలా దీవించబడాలి అని అంటే మనకు తెలుసు కదా, పెద్దల దయలోను దేవుని దయలోను. సమూయేలు ఏం చేశాడట? వర్ధిల్లాడు. సమూయేలు ఎలా వర్ధిల్లాడు? పెద్దల దయలో వర్ధిల్లాడు, దేవుని దయలోను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట రాయబడింది. ఏమని రాయబడ్డదే? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండను. ఇప్పుడు మన గర్భఫలం కూడా దీవించబడాలి అని అంటే, వాళ్ళు కూడా ఒక సన్మార్గంలో వెళ్ళాలనంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుడి మాట వింటే ఎన్ని ప్రయోజనాలండి. ఈరోజు పిల్లల విషయంలో మానసికమైన క్షోభ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? మా అబ్బాయి మా మాట వింటలేదండి, మా అమ్మాయి మా మాట వింటలేదండి. ఎందుకు వింటలేదు? గర్భఫలాలు ఎందుకు దీవించబడట్లేదు? వాళ్ళు రోజు రోజుకి వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా వారు ఏమవ్వాలంటే డెవలప్మెంట్ అవ్వాలి. వారు తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు పిల్లలను బట్టి మానసికమైన క్షోభ అనుభవిస్తున్నారంటే దీవించబడుతున్నారా? లేకపోతే నీ భూఫలం అంటున్నాడు. ఇంకా చూడండి, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పసుకును తొట్టియు దీవించబడుదును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడదు. నీ మీద పడు శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు అని చెబుతూ వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు. ఒకవేళ ఎవడైనా శత్రువు ఒక మార్గంలో వచ్చాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు ఎన్ని మార్గాల్లో చెదరగొట్టేస్తాడట? ఇప్పుడు ఒక సమస్య మన మీదకి వస్తుంది, ఆ సమస్యని ఎన్ని మార్గాల్లోకి చెదరగొట్టేస్తాడైనా? ఎవరి మాట వింటే? కానీ 7 మార్గాల్లో మన మీదకి శ్రమలు వస్తాయి. చూడండి, అదే అధ్యాయంలో మాట్లాడుతూ ఇంకా విశేషమైన విషయాలు రాయించాడు. ఏమని రాయిస్తున్నాడో చూడండి. అదే అధ్యాయం 15వ వచనం చూడండి. 15 నుంచి ఇంకేమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నడుచుకొనవలనని మాట వినని ఎడల ఏం సంభవిస్తాయట? ఏంటండి బాబు శాపాలు అంటున్నారో, దీవెనలు అంటున్నారో, మమ్మల్ని ఏంటంటే భయపెడుతున్నారని అనుకోకండి. భయపెట్టడానికి కాదు, జీవము గల దేవుని చేతిలో పడుట. ఏమండి, ఆయన దేవుడు ఎలాంటి వాడనంటే, మంచిగా ఉంటే, మన యథార్థంగా ఉంటే ఆయన మన చేయి పట్టుకుంటాడు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, ఎంత పెద్దోడైనా ఎంత గొప్పోడైనా ఆఖరికి సేవకులను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. మోషే గారిని కూడా దేని విషయంలో విడిచిపెట్టలేదు ఆయన? బండతో మాట్లాడమంటే. ఇప్పుడు మోషే గారు ఎంత త్యాగం చేశాడైనా? ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకున్నాడా లేదా? అండ్ మాటలా సింహాసనాన్ని వదిలేసుకుంటామంటే మాటలా? దేవుని ప్రజలతో ఏం మేలని ఎంచుకున్నాడో? శ్రమ అనుభవించటం. నాకు సుఖాలొద్దు, శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయలేదు చెప్పండి? మన దేవుడు ఎలాంటి వాడనంటే 99 మంచి పనులు చేశాం కదా, ఒక చెడ్డ పని చేస్తానంటే ఒప్పుకోడే. మన దేవుడితో ఎలా ఉంటుందనంటే, ముందు ఇది ఎందుకు చేసావని చెప్పంటాడు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు భక్తుల విషయాల్లోనే దేవుడు ఖండించాడు, భక్తులు కాలిగోటికి మనం ఏమైనా సరిపోతామా? జాగ్రత్తగా ఉండాలండి. దేవుడి సన్నిధిలో ఉండడం అని అంటే, దేవుడి సన్నిధిలోనికి రావడం అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఎటకారం అయిపోయింది. బాప్తిసం తీసుకోవడం కూడా ఏమైపోయింది చెప్పండి?
వెటకారం అయిపోయిందండి. బాప్తిసం తీసుకోవడం ఎంత వెటకారం అయిపోయిందంటే ఈరోజు ఏదో నీళ్ళలో ములుగు వచ్చేయటమే బాప్తిసం అనుకుంటున్నారు. నీళ్ళలో ములిగేసాం కదా, వచ్చేసాం కదా అనుకుంటున్నారు. నచ్చినట్టుగా ఉండొచ్చు అనుకుంటున్నారండి. నిజంగానండి, దేవుడు చాలా సీరియస్ యాక్షను. అలా ఎలా సీరియస్ అవుతాడనంటే ఆయన కొన్ని పద్ధతులు వాడతాడు. ఏంటి పద్ధతులు? అది ఎక్కడి నుంచి మొదలెడతాడంటే కుటుంబం దగ్గర నుంచి మొదలెట్టచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి మొదలెట్టచ్చు. ఆయన ఎక్కడి నుంచి మొదలెడతాడో తెలియదు కానీ దెబ్బ మీద దెబ్బ కొడతాడట. ఎందుకని? మనిషి క్రమశిక్షణ తప్పితే, మనిషి మరొక మనిషికి అన్యాయం చేస్తే, మనిషి మరొక మనిషికి నష్టం చేస్తే, మనిషి మరొక మనిషికి ద్రోహం చేస్తే, లేకపోతే మనిషి దేవుడి ఆజ్ఞలను ధిక్కరిస్తే ఒక క్రమశిక్షణలో పెట్టడానికి వాడే ఆయుధం. ఇంకో విషయం ఏంటంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేవారు కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వేట్ల కొరకు వెంపర్లాడుతూ ఉంటారు. జీవము లేని వాటి కొరకు కూడా వెంపర్లాడతారు. అలాంటప్పుడు కూడా వాడే ఆయుధాలు ఏవైతే ఉన్నాయనంటే ఈ ఆయుధాలు ఏంటి? కరువులు, ఇబ్బందులు, ఇక్కట్లు. ఇదంతా ఎందుకంటే క్రమశిక్షణలో మనిషిని పెట్టడానికి. ఇంకా చూడండి, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు? ఒకవేళ నా మాట వినకపోతే ఇవన్నీ నీకు సంభవించును. పట్టణములో పొలములోను నీ గంపాయు, నీ పిండి పిసుకు తొట్టియు, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, నీవు నన్ను విడిచి చేసిన ఈ పనికి మాలిన పనులు. మనిషి ఏమనుకుంటున్నాడనంటే దేవుడు ఏమీ చేయడు అనుకుంటున్నాడు. ఏం చేయట్లేదా? దెబ్బలు పడుతున్నా మనిషికి అర్థం కావట్లేదు. ఈరోజు ఆలోచించండి, ఏ ప్రకృతి అయితే దేవుడు చేశాడో ఈరోజు అదే ప్రకృతి ఏం చేస్తుంది? తిరగబడుతుంది. ఏ ప్రకృతి అయితే మనకు ఉపయోగపడుతుందో, ఏ గాలి అయితే మనకు ఉపయోగపడుతుందో అది సుడిగాలిగా మారిపోతుంది. టోర్నడోస్ అన్నారు. టోర్నడోస్ అంటే అవి కార్లను సైతం ఏం చేస్తాయి? అవి పైకి లేపేస్తాయి. గాలి తుఫానుగా మారిపోతుంది, ఒక సుడిగాలిగా మారిపోతుంది. మన మధ్యలో 300 కిలోమీటర్ల వేగం అంట. యాక్చువల్గా 150 కిలోమీటర్ల వేగం వస్తుంది తుఫాన్ వస్తే. ఎన్ని కిలోమీటర్ల వేగం వచ్చేస్తుంది? 300 కిలోమీటర్ల వేగం అండి. కార్లు సైతం ఏం చేస్తుందో తెలుసా? పల్టీలు కొట్టి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఏమంటే సమాజంలో దేవుడు దెబ్బలు కొడుతున్నాడా లేదా? ఎందుకు కొడుతున్నాడు? ఆయన సరి చేసుకుంటాడేమో, ఈ ఇబ్బంది రావటం వల్ల సరి చేసుకుంటాడేమో, తన ప్రవర్తన మార్చుకుంటాడేమో అని దేవుడు ఏం చేస్తున్నాడనంటే చూడండి, భూమి భూకంపంగా వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఉపయోగపడిన సముద్రం ఎలా మారిపోతుందనంటే సునామీ కింద మారిపోతుంది. నిజంగా ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎందుకు రాను రాను మానవ మనుగడ కష్టమవుతుంది అని అంటే మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, తనకు నచ్చినట్టుగా తిరుగుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన సందర్భం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి. ఇప్పుడు దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడో? ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. పిల్లలను పెంచి ఎలా చేశాడట? గొప్పవారినిగా చేస్తే వారు ఏం చేస్తున్నారట? తిరగబడుతున్నారట. ఎలా తిరగబడుతున్నారో అంటే ఈరోజు వాక్యానుసారంగా బ్రతకమంటే బయటోళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. బయటోళ్ళ గురించి పక్కన పెట్టండి, దేవుడి గురించి తెలియని వాళ్ళ గురించి పక్కన పెట్టండి.
సంఘానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ముందు మన కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాలి. బయట కుటుంబం గురించి పక్కన పెట్టండి, దేవుడి గురించి తెలియని వారి గురించి పక్కన పెట్టండి. ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది దేవుడి మాట వింటున్నారో, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో? ఎవరితో చెప్పుకుంటున్నాడంటే దేవుడు? ఆకాశంతో భూమితోటి చెప్పుకుంటున్నాడట. చెప్పుకుంటూ సిగ్గుపడే ఒక మాట అంటున్నాడు చూడండి. గతకాలంలో కూడా మనం ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకొనును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దుకు ఉన్న జ్ఞానం ఎవరికి లేదట. చూడండి, కుక్కకి విశ్వాసం ఉంది, ఒక ఎద్దుకు విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే ఎక్కడెక్కడో తిరిగిన సాయంకాలం ఎక్కడికి వచ్చేస్తుంది? పొద్దు నుంచి సాయంకాలం దాకా పని చేసుకుంటున్నావు, సాయంకాలం ప్రార్థన అంటే? ఈరోజు ప్రార్థనా కూడికి ఏర్పాటు చేయబడ్డది, వారం వారం జరుగుతున్నాయి లేవా? ఇప్పుడు ఎద్దు చూడండి, ఎక్కడెక్కడో తిరుగుతుంది, తిరిగి సాయంత్రం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా ప్రార్థనకు రావాలా వద్దా? ఎద్దుకుంది జ్ఞానం. దేనికుంది అంటే, ఎద్దుకున్న జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామని, బాప్తిసం తీసుకున్నామని చెప్పినోడికి జ్ఞానం లేదు. నిజంగానండి, ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడో అనంటే, కొన్నిసార్లు శ్రమలు అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అందుకని ఆ రోజు ఆ కాలంలో, ఆ రూతు గారి కాలంలో ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది కరువు? ఎందుకు వచ్చింది చెప్పండి? ఈరోజు మనకి కూడా పరిస్థితులను ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా వెళితే ఏమొస్తాయి? ఇప్పుడు మరి దేవుళ్ళో ఉంటే రావా? ఉంటే రావా? వస్తాయి రావా? మరి ఆయనేమో దీవించబడతామన్నాడు. పొలంలోను, గొర్రెల్లోను, మేకల్లోను, మందల్లోను, వెలుపులకు వచ్చినా, లోపలికి వచ్చినా, పట్టణంలో ఉన్నా, పొలంలో ఉన్నా ఏమవుతావు అన్నాడు? మరి రావా? మరి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి రావా? మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు తల్లిదండ్రులకు అనుకూలంగా వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం చేసుకునే వాళ్ళు ఉంటారు, వారు ఇష్టపడి చేసుకునే వాళ్ళ వివాహాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సంసార జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు చూసిన సంబంధం ఉంది, తల్లిదండ్రులు చూడకుండా ఉన్న సంబంధము ఉంది. ఇప్పుడు వీళ్ళకే ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? అమ్మా నాన్నలు చూసిన వాళ్ళు ఏమంటారనంటే, మేము కూడా తోడున్నామంటారు. ఎందుకంటే ఎవరు చూశారు? అమ్మా నాన్నలు చూశారు. అమ్మా నాన్నలు చూడకుండా ఒకవేళ మనం చూసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఏమంటారు వాళ్ళు? నీ కర్మ నువ్వు అనుభవించండి. రెండాట్లకి తేడా ఏంటి? రెండాట్లకి చాలా తేడా ఉంది. ఒకటి, వాళ్ళ నీడలో ఉంటూ ఇబ్బంది వస్తే, వాళ్ళు చెప్పినట్టుగా ఉంటూ ఇబ్బంది వస్తే, ఆ ఇబ్బందిలో వాళ్ళు తోడుగా ఉంటారు. అరే బాబు ఇది అట్టుకెళ్ళు, లేకపోతే ఇది అట్టుకెళ్ళు అంటారు. లేకపోతే ఇక్కడ ఇబ్బంది వచ్చినా, అరే నీ కర్మ నువ్వు అనుభవించు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడిగావా, మమ్మల్ని ఏమన్నా మా ఇష్టం కొరకు నువ్వు చేసుకున్నావు అని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారనంటే, నీ కర్మ నువ్వు అనుభవించని. ఇప్పుడు దేవుడిలో ఉండగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, దేవుడు కూడా ఏమంటాడో, నేనున్నాను, నువ్వు కంగారు పడకు అంటే మనకి ఎలా ఉంటుందంటే, మనకు ధైర్యంగా ఉంటుంది. దేవుడిలో ఉన్నప్పుడు దీవించబడతాం. దేవుడిలో ఉన్నప్పుడు ఒకవేళ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఆ కష్టంలో ఎవరు తోడుగా ఉంటారో? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ ఇద్దరి జీవితాలు వ్యత్యాసం ఎలాగైతే ఉందో, దేవుడిలో ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చినా మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఆ కష్టాల్లో నుండి గట్టెక్కడానికి దేవుడు ఏం చేస్తాడట? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక వైపు నుంచి ఒకవేళ శ్రమ వచ్చింది అనుకో, ఆ శ్రమను ఎన్ని మార్గాల నుంచి పంపించేస్తాడట ఆయన? దేవుడిలో ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చినా, ఒకవేళ శ్రమ వచ్చినా, ఆ శ్రమను ఎన్ని మార్గాల్లో పంపించేస్తాడో? 7 మార్గాల్లోంచి బయటికి గెంటేస్తాడు.
కనుక దేవుని మాట వినటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆలోచించండి. ఆనాడు ఆదామవ్వల కాలము నుండి ఈనాటి వరకు కూడా మనిషి ఎవరి మాట వింటలేదు చెప్పండి. చూడండి, ఎద్దుకుంది జ్ఞానం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి రావాలని. ఈరోజు దేవుని నమ్ముకున్న పిల్లలకి ఏమీ లేదంటే ఎద్దుకున్న జ్ఞానం లేదు, సంఘానికి రావట్లేదు, సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. మరి బాప్తిసం తీసుకున్నారంటే బాప్తిసం తీసుకున్నారు, మరి మాట ఇచ్చారంటే మాట ఇచ్చారు, నమ్మకంగా ఉంటామన్నంటే నమ్మకంగా ఉంటామన్నారు, మరలా లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఇలా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకి ఇచ్చే ఒక వార్నింగ్ ఉంది. ఏంటా వార్నింగ్? చివరిసారిగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూడండి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి ఏమొస్తాయి అన్నాడు? ఏమవుతాయట? ఎందుకు వస్తున్నాయి చెప్పండి ఇప్పుడు ఇబ్బందులు? గర్భఫలం ఎందుకు దీవించబడట్లేదు? భూఫలం ఎందుకు దీవించబడట్లేదు? చేతి పని ఎందుకు దీవించబడట్లేదు? చేతి వృత్తి ఎందుకు దీవించబడట్లేదు? ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందండి. నిజంగా ఇప్పుడు వచ్చేయండి, రూతు గ్రంథానికి వచ్చేయండి, ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం, రూతు గ్రంథానికి వచ్చేయండి. ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ రోజు నుంచి చదవండి. కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు. ఇప్పుడు కరువు కలగగా వెంటనే ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? చేసిన తప్పును ఏం చేయాలి? ఒక దెబ్బ అడినప్పుడు అండి వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవటం మానేసి రెండో మిస్టేక్ చేస్తున్నారు. ఏంటి రెండో మిస్టేక్? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో సరి చేసుకోవలసింది పోయండి. జాగ్రత్త ప్రియులరా, దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే దెబ్బ పడే కొలిది ఏమైపోతున్నాడంటే మొండికేస్తున్నాడు. ఈరోజు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొట్టే కొలిది ఏం చేస్తున్నాడని అంటున్నారు, మొండికేస్తున్నాడండి. కొట్టే కొలిది మొండికేస్తున్నారండి అన్నారు. ఈరోజు మనిషి కూడా దేవుడు ఇచ్చే ఆ క్రమశిక్షణను సరి చేసుకోవాల్సింది పోయి ఏం చేస్తున్నాడనంటే ఇక్కడ ఏం చేస్తున్నాడో మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? ప్రార్థించవలసింది పోయి, క్షమాపణ అడగవలసింది పోయి, తండ్రి నా జీవితంలో జరిగిన ఈ మిస్టేక్ని నేను సరిదిద్దుకుంటాను అనాల్సింది పోయి, ప్రార్థించవలసింది పోయి ఎక్కడి నుండి పోతున్నాడట? ఈరోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఆ రోజు బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మోయాబు. అంటే వెలుగులో నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. జీవము దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరణం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జీవము లేని వాటి వైపుకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇదిగో ఇక్కడ బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు? పోనీ ఏమన్నా శ్రమలు ఆగినాయా? ఏం జరిగిందనంటే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి ఏం కలుగుతాయి? ఇంకో విషయం ఏమన్నాడంటే ఒకని ఎదుట తన మార్గం ఎలా ఉంటుందట? సరైనదిగా కనబడును, తుతగది ఏ విధంగా వెళ్ళిపోతుంది? మరణానికి. ఒకని ఎదుట తన మార్గం ఎలా కనబడుతుందట? సరైనదిగా కనబడుతుంది, కానీ తుదకి ఎలా వెళ్ళిపోతుంది? మరణానికి. వీళ్ళు ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నారంటే జీవము దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరణానికి వెళ్ళిపోతున్నారు. వెలుగు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మోయాబు దేశం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే జరిగే పరిస్థితులేంటి? సరి చేసుకోండి. ఏదైనా వస్తుంది అని అంటే నిజంగా దేవుళ్ళో ఉండుంటే మనం ధైర్యంగా ఉంటాం. దేవుళ్ళో ఉండి ఏదైనా శ్రమ వస్తే మనం ఎలా ఉంటాం? నేనున్నాను, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను అంటాడు ఆయన. ఎందుకంటే మనం యథార్థంగా ఉంటున్నామో లేదన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నిజంగా నువ్వు యథార్థంగా లేకపోతే నీ మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది చెప్పు? ఏం చేస్తూ ఉంటుంది?
గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఈ పొరపాటు చేసావు నీది, అదే నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నేనేంటి ఎవరికి తెలుసు? దేవుడు అంటాడు నువ్వు భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే పొరపాట్లు ప్రార్థించడం మానేసేసేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందనంటే కుటుంబంలో తీరని శోకం ఏర్పడింది. ఈ రూతు గ్రంథంలో నుండి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకే ఒక్క పదం. ఏంటి పదం? మనం ఆలోచించింది ఏంటి? మొట్టమొదటిగా ఏం ఆలోచించాం? తరాల గురించి ఆలోచించాం. రెండవదిగా ఏం ఆలోచించాం? అవిశ్వాసం వల్ల వచ్చే నష్టాలు ఆలోచించాం. అవిశ్వాసం వల్ల వచ్చే నష్టాలతో పాటు కరువు ఎందుకు వస్తుంది అని అంటే యెహోవాను విడిచి. ఈరోజు ఒకే ఒక్క పదం ఆలోచించాం. ఏంటా పదం? నా మాట వింటే మీరు బాగుంటారు, నా మాట వినకపోతే ఏమి శాపాలు దీవెనలేం కాదు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. తల్లిదండ్రులు అంటూ ఉంటారు, తల్లిదండ్రుల మాట వినాలా వద్దా? వినాలా వద్దండి? చదువుకోమంటారు, నిజంగా మనకు చెప్పారా లేదా? చదువుకుంటే బాగుపడమా? ఎంత బాగుపడతాం? లేదండి కాలేజీ గోడలు దూకుతాను, సినిమా థియేటర్లో ఉంటానంటే, అబ్బాయి నేను కాలేజీకి వెళ్తాను కానండి చదవనండి, నేను తిరుగుతాను. అక్కడ తెలుసు కదా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పుస్తకాలు ఒకటెట్టుకు వెళ్తారా? పుస్తకాలు ఎట్టుకెళ్ళి ఎక్కడెట్టారు? పుస్తకాలు వీళ్ళు బస్ స్టాండ్లో కనబడుతుంటారు. ఏం చేస్తున్నారు మీరు బస్ స్టాండ్లో? నువ్వు ఉండాల్సింది ఎక్కడ ఉన్నావు? అంటే ఈ విధంగా మోసం చేయటం వల్ల ఎవరు నష్టపోతారు చెప్పండి? దాని బదులు ఏదైనా వర్క్ నేర్చుకున్నా ఈరోజు వారిని వారు మోసం చేసుకుంటున్నారు, వారి తల్లిదండ్రులు మోసం చేసుకుంటున్నారు. తద్వారా వారి యొక్క భవిష్యత్తును ఏం చేసుకుంటున్నారు? తల్లిదండ్రుల మాట వింటే బాగుపడతామన్నది ఎంత వాస్తవమో దేవుడి మాట వింటే బాగుపడతామన్నది కూడా అంతే వాస్తవం. కనుక దేవుడి మాట దయచేసి వినండి. దేవుడి మాట వినకపోవటం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేవుడి మాట వినకపోవటం వల్ల ఏమొచ్చింది? శాపం వచ్చింది. దేవుడి మాట వినకపోవటం వల్ల ఏమొచ్చింది? కష్టం వచ్చింది. అయితే దేవుడి మాట వినడం ద్వారా ఏమొస్తుందంటే నిత్య జీవం వస్తుంది. ఈరోజు కుటుంబంలో సమాధానం రావాలన్నా, నెమ్మది రావాలన్నా, మనం చేసే పనిపాట్లు దీవించబడాలన్నా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నా మాట వింటే మీరేమవుతారు? మీరు బాగా గమనించండి. యోసేపు ఎక్కడికి వెళ్ళినా యోసేపుకి ఎలా ఉన్నాడు దేవుడు? చెరసాల్లోకి వెళ్ళాడు, తోడుగా ఉన్నాడా లేదా? అన్నలు గుంటల్లో పాడేశారు, తోడుగా ఉన్నాడా లేదా? పోతిఫర్ భార్య వేధించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? అంటే యోసేపు ఎక్కడికి వెళ్ళినా పోతిఫర్ను కూడా దేవుడు ఏం చేశాడు? దీవించాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా దీవించాడా లేదా? యాకోబు లాబాను దగ్గరికి వెళితే మావగారిని కూడా దీవించాడా లేదా? ఎవరిని బట్టి? అంటే భక్తుల విషయంలో దేవుడు తోడుగా ఉంటాడా ఉండడా? అంటే భక్తి చేస్తే మంచిదా చెడ్డదా? కనుక ఆలోచించండి. ఒకవేళ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఏమైనా దేవునికి వేరే విధంగా ఉంటే కొన్ని శ్రమలు వస్తాయి. కనుక ప్రియ సంఘం ఆలోచించండి. ఒకవేళ ఏమన్నా నిర్ణయాల్లో కానీ దేవుని విషయంలో కానీ ఏమన్నా పొరపాట్లు చేస్తే ఈరోజే ప్రార్థించండి. తండ్రి నాకున్న ఈ పరిస్థితుల నుండి గట్టెక్కించు, నా కుటుంబంలో నాకు సమాధానం లేదు, నా చేతి పనుల విషయంలో నేను నష్టపోతున్నాను, లేకపోతే నా లావాదేవీల విషయాల్లో నేను నష్టపోతున్నాను. ఇలా నష్టపోతున్నానంటే నేనేదో ఒక పొరపాటు నేను చేస్తున్నానేమో, దయచేసి నాతో మాట్లాడని ఒకసారి నువ్వు జీవ గ్రంథం చదివితే ఖచ్చితంగా విషయాలు దేవుడు తెలియజేస్తాడు. సరి చేసుకున్నావా దేవుడు ఏం చేస్తాడో? దీవిస్తాడో. లేకపోతే ఏమన్నాడో? 7 అంతలుగా ఒక దెబ్బ కాదట. ఎన్ని దెబ్బలు? ఒక దెబ్బతో సరిపోద్దా? ఇంకేడు దెబ్బలు తగలాలా? కనుక ఆలోచించండి. ఆ కరువు వాళ్ళకి కలగడానికి కారణం ఏంటంటే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వానికి ఏమొస్తాయన్నాడు? శ్రమలు వస్తాయన్నాడు. కాబట్టి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కనుక దయచేసి ఒకవేళ ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సరి చేసుకోండి. మన యథార్థతను మనం కాపాడుకుందాం, మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. దేవుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండు నడిపించును గాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకన్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులుగా తండ్రి కొన్ని సంగతులు తండ్రి మేము ధ్యానించాం తండ్రి. ఇగో తండ్రి పాత నిబంధన కాలం అయినప్పటికీ తండ్రి ఈరోజు కొత్త నిబంధన కాలానికి కూడా తండ్రి
వర్తించే మాటల తండ్రి. యువతండి మీ యందు యథార్థంగా ఉన్నవారు తండ్రి వర్ధిల్లుతారని తండ్రి మీరు ఇచ్చిన జీవగ్రంథం తండ్రి తెలియజేస్తూ ఉంది తండ్రి. ఒకవేళ మాలో యథార్థత ఏమన్నా లోపించిందేమో, యువతండి చేయకూడని కార్యాలు తండ్రి ఎవరైనా తండ్రి చేస్తున్నారేమో తండ్రి, ఆలోచించుకుని తండ్రి జీవితంలో ముందుకెళ్ళే స్థితిని అనుగ్రహించారు. యువతండి ఈ గ్రంథం మీద తండ్రి కొన్ని విషయాలు తండ్రి మేము మాట్లాడుకుని చుండగా, యువతండి గ్రంథం పైన తండ్రి ఒక చక్కటి అవగాహన కలగజేయమని మీ కృపాహస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఇంకా ఎవరైతే తండ్రి మీ సన్నిధానంలో తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారో తండ్రి వారిని కూడా తండ్రి మీ సన్నిధానానికి నడిపించమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి శ్రేష్ఠుడు నామమున తండ్రి, ఆమేన్.